అప్పుడు ఎవరైనా సరే ఎండోమెంట్స్ కమిటీకి ఎందుకో ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చేమో కానీ ఇవ్వకపోవడం అన్నది చాలా తప్పు. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అర్థం కావట్లే. మా వాళ్ళు కూడా 2014-19లో చివరాఖరణ ఉమెన్ కమిటీ ఆ రోజు చాలా కష్టపడి ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్నికృష్ణ గారు ఆనాడు ఎమ్మెల్సీగా ఆయన, కూడా చైర్మన్ గా ఆయన ఇద్దరు కూడా కష్టపడి కొన్ని కమిటీలన్నింటినీ కూడా అనౌన్స్ చేయించడం జరిగింది. అనౌన్స్ చేసిన 2 నెలలకే మరలా గవర్నమెంట్ మారడం, మళ్ళా కమిటీలు కూడా వారు రిజిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. అలా కాదు, ముందు నుంచి కమిటీలు వేసుకున్నట్లయితే ప్రతి కమిటీకి 2 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది. 2 సంవత్సరాలు అయ్యిందంటే వెంటనే మళ్ళీ రెన్యూ చేసుకుంటే మరొక 2 సార్లు అన్నట్టు 2 దఫాలుగా మనం చేయగలిగితే ఎంతో మంది కష్టపడిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందులో వస్తా ఉన్నాయి పుష్కరాలు. ఇప్పుడు అవకాశం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఎండోమెంట్ కమిటీలోని అటు పక్కన దేవునికి, మరో పక్కన పుష్కరాల్లో వస్తున్న కార్యక్రమానికి ఉపయోగపడి సహకరించే వాళ్ళు అవుతారన్న దృష్టిలో తీసుకొని చాలా మందిని గౌరవించే కార్యక్రమం తీసుకున్నాం. ఈ కమిటీల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూర్చొని వారు పార్టీలో కష్టపడిన వాళ్ళందరినీ గుర్తించుకొని ఈక్వేషన్స్ లో, ఎందుకంటే ప్రతి కమిటీలో కొన్ని మ్యాండేటరీగా తీసేసుకున్నారు. మ్యాండేటరీగా ఏంటంటే ఒక బ్రాహ్మణు, ఒక నాయ బ్రాహ్మణ్ అన్నది మ్యాండేటరీ, 50% విమెన్, అలాగే క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా స్పెసిఫిక్ గా పెట్టున్నారు. అంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మేము ఒకళ్ళు అనుకుంటాం అక్కడ 50% విమెన్ కేటగిరీ ఉన్నప్పుడు కానప్పుడు వారింటిలో వారి సతీమణిని గౌరవించే కార్యక్రమం తీసుకోవడం.